నా దేవుడు బుద్ధుడు, తథాగతుడు, సుగతుడు, లోకవిదుడు, అనుత్తరుడు, బుద్ధ భగవానుడు అని బుద్ధుణ్ణి పిలుస్తారు. బుద్ధుడు బోధించిన సిద్ధాంతాలు అన్నీ మానవుడు సాటి మానవునికి బోధించే సిద్ధాంతాలు మాత్రమేనని, వాటికి దైవ సంబంధం లేదు అని, తాను దైవ స్వరూపాన్ని కాను అని శుద్ధోదన మహమ్మాయలకు జన్మించిన సాధారణ మానవునిని మాత్రమేనని బుద్ధుడు చెప్పుకున్నాడు. సాధారణ మానవునిగా జన్మించి మానవునిలో దుఃఖం ఉన్నదని గ్రహించి ఆ దుఃఖానికి కారణాన్ని కనుగొని దుఃఖ విముక్తి మార్గాన్ని కనుగొను ప్రయత్నంలో తన జీవితాన్ని త్యాగం చేసి ఆ కాలంలో ఆచరింపబడుతున్న సిద్ధాంతాలను, పూర్వకాలంలో ఆచరింపబడిన సిద్ధాంతాలను తెలుసుకుని అర్థం చేసుకున్న తరువాత కఠోర తపస్సును ఆచరించి జ్ఞానోదయం పొందిన తరువాత తన బోధనలను సాటి మానవులకు బోధించాడు. బుద్ధుడు బోధించిన సిద్ధాంతాలు ఈ భూమిపై జన్మించిన జ్ఞాన సంపన్నుల సిద్ధాంతాలలోకెల్లా ఉన్నతమైనవి, ఆనందమైనవి, శిఖరములో ఉన్నవి. బుద్ధుడు నిర్వాణం చెంది ఇప్పటికి 2500 సంవత్సరముల కంటే ఎక్కువే అయినది. బుద్ధుడు మానవునిలోని దుఃఖ విముక్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి దుఃఖ మార్గ విముక్తిని బోధించాడు. అందుకే మానవులు బుద్ధుడిని భగవంతునిగా భావించి బుద్ధుని రూపమును విగ్రహ రూపంలో పూజిస్తున్నారు. మరి మీరెందుకు విగ్రహాలను పూజిస్తున్నారు?